ఓం విఘ్నేశ్వరాయ నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకు స్వాగతం. ఈ వీడియోలో నేను ఎల్ఐసి టీమ్ యొక్క అనాలిసిస్ ఏంటి? నా ఒపీనియన్ ప్రకారం టీమ్ ఎలా ఉంది అన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోలోకెళ్ళిపోతే ఫస్ట్ స్క్వాడ్ రివ్యూ. స్క్వాడ్ ఎలా ఉంది? ముందు చూద్దాం రండి. బ్యాటర్స్ కేటగిరీలో హిమ్మత్ సింగ్ అనే ప్లేయర్ ఉన్నారు. తర్వాత ఐడెన్ మార్కరమ్ సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ తినున్నారు. ఆ తర్వాత అక్షత్ రఘువంశీ వీళ్ళు ప్యూర్ బ్యాటర్స్ కేటగిరీలో ఉన్నారు. నెక్స్ట్ వికెట్ కీపర్స్ కేటగిరీలో రిషబ్ పంత్, నికోలస్ పూరన్, మాథ్యూ బ్రీచ్కే బ్రీచ్కే నాకు ప్రొనౌన్సియేషన్ రాంగ్ ఉంటే క్షమించండి. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్. ఆ తర్వాత జాష్ ఇంగ్లీష్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఆ తర్వాత ముకుల్ చౌదరి వీళ్ళు వికెట్ కీపర్స్ కేటగిరీలో ఉన్నారండి. దీని తర్వాత ఆల్రౌండర్స్ కేటగిరీలో అబ్దుల్ సమాద్, ఆయుష్ బదోని, మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియన్ ప్లేయర్. ఆ తర్వాత షాబాజ్ అహ్మద్, వనీందా హసరంగా వీళ్ళున్నారు ఆల్రౌండర్స్ కేటగిరీలో. ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారండి. వాళ్ళిద్దరు వచ్చేసి అర్జున్ టెండూల్కర్, ఇంకొక ప్లేయర్ వచ్చేసి హర్షిల్ కుల్కర్ని. వీళ్ళు ఆల్రౌండర్స్ కేటగిరీలో ఉన్నారు. బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ ఆల్రౌండర్స్ కేటగిరీ. అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్స్ కానీ, బౌలింగ్ ఆల్రౌండర్స్ కానీ. ఇంకా నెక్స్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే నమన్ తివారీ, మోషిన్ ఖాన్, ఆకాష్ మహారాజ్ సింగ్, ఆండ్రిచ్ నాక్యర్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, మహమ్మద్ షమీ, ఆవేష్ ఖాన్ ఉన్నారు ప్లేయర్స్‌లో బౌలర్స్ కేటగిరీలో. అది ఫాస్ట్ బౌలర్స్ కేటగిరీలో. ఇంకా మిగిలిన స్పిన్ బౌలర్స్ కేటగిరీలో దిగ్విజయ్ సింగ్ రాతి, మణిమరన్ సిద్ధార్థ్ వీళ్ళున్నారు స్పిన్నర్స్ కేటగిరీలో. ఇది మొత్తం స్క్వాడ్. ఎల్ఐసి స్క్వాడ్. ఈ టీమ్‌కి నేను నా ఒపీనియన్ ప్రకారం 8.7 ఇస్తున్నాను రేటింగ్. ఇంజరీ లిస్ట్‌లో వనీంద్ర హసరంగా ఉన్నాడు. ఇది మొత్తం టీమ్ రేటింగ్, స్క్వాడ్ రివ్యూ. ఇంకా స్ట్రెంత్ విషయానికి వచ్చేస్తే వీళ్ళకి బ్యాటింగ్ డెప్త్ చాలా బాగుంది. ఫినిషర్స్ బాగున్నారు. ఇది నా ఒపీనియన్ స్ట్రెంగ్త్‌లో. వీక్‌నెస్ అంటే హ్మ్, కొంచెం ఎక్కువ డిపెండెన్సీ అనేది టాప్ ఆర్డర్ మీద ఉంది కాబట్టి డిపెండెన్సీ మొత్తం టాప్ ఆర్డర్ మీద ఉంది కాబట్టి ఎక్కడైనా ఎవరైనా ఫెయిల్ అయితే అది ఎలా పర్ఫార్మ్ చేస్తారనేది చూడాలి. ప్రాబబ్లీ 4-5 ప్లేయర్స్ ఉన్నారు మొత్తం. మీకు మిడిల్ ఆర్డర్‌లో కూడా ఉన్నారు. కాకపోతే ఎట్లా అంటే ఎక్కువ డిపెండెన్సీ అనేది టాప్ ఆర్డర్ మీద ఉంటుంది. సో, అందువల్ల నేను కొంచెం వీక్‌నెస్ అయ్యే ఛాన్స్ ఉంది నేను అనుకుంటున్నాను. అలాగే ఫాస్ట్ బౌలింగ్ కూడా అంత స్ట్రాంగ్ డెప్త్ లేదు. ఇది నా ఒపీనియన్. ఇది నా ఒపీనియన్ మాత్రమే అండి. ఒకవేళ మీ మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా వీక్‌నెస్ అయిపోయింది. స్ట్రెంత్ అయిపోయింది కదండీ. నెక్స్ట్ ఇంజురీస్ లిస్ట్ చెప్పేసాం కదా! ఎవరున్నారు? వనింద ఆసరంగా ఇంజురీస్ లిస్ట్‌లో ఉన్నాడు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి బెస్ట్ ప్రాబబుల్ 11 ఉన్న స్క్వాడ్‌లో కాకుండా ఇంజూరీస్ కాకుండా ఉన్న వాళ్ళు బెస్ట్ ప్లేయింగ్ 11 ఏంటి అన్నది నా ఒపీనియన్ ప్రకారం వచ్చేస్తే ఓపెనర్స్‌గా మిచెల్ మార్ష్, ఐడెన్ మార్కరమ్. దాని తర్వాత నికోలస్ పూరన్ వన్ డౌన్‌లో. ఆ తర్వాత జాష్ ఇంగ్లీష్, ఆ తర్వాత రిషబ్ పంత్. ఈ 5 మెంబర్స్ అన్నది వీళ్ళకి టాప్ ఆర్డర్. సో, ఇక్కడ మీరు చూసుకుంటే టాప్ 4లో 5లో 4 మెంబర్స్ ఫారినర్స్ ఉన్నారు. సో, 4 ఫారినర్స్ నుంచి ఇక్కడే క్లోజ్ అయిపోతాయి. సో, ఇదే ఒక బిగ్గెస్ట్ కన్సర్న్. ఎందుకంటే టాప్ ఆర్డర్‌లో మొత్తం కూడా ఎక్కువ ఫారినర్స్ ఉండడం వల్ల ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఏది ఇంజ్యూరీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి మ్యాచెస్ ఆడకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి నంబర్ 6 వచ్చేసి ఆయుష్ బదాని. నంబర్ 7లో దిగ్విజయ్ స్టార్టి, నంబర్ 8లో ఆవేష్ ఖాన్, నంబర్ 9లో మహమ్మద్ షమి, నంబర్ 10లో మయాంక్ యాదవ్. ఇది ప్లేయింగ్ 11లో ప్లేయింగ్ 10. ఇంకా 11థ్ ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటారు కదండీ! ఆ ప్లేయర్ బ్యాటింగ్‌లో ఎవరుంటారు? బౌలింగ్‌లో ఎవరుంటారు? ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే జాస్ ఇంగ్లీష్ బ్యాటింగ్ చేస్తాడు. ఒకవేళ లేకపోతే తనకి బౌలింగ్ రీప్లేస్‌మెంట్‌గా ఆండ్రిచ్ నాకే వస్తాడు. అబ్దుల్ సమాద్ కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. ఆహ్,
మేబీ ఎక్కడైనా రీప్లేస్‌మెంట్ చేయదలుచుకుంటే జాష్ ఇంగ్లీష్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పెట్టి అబ్దుల్ సమద్‌ని ప్లేయింగ్ 11లో ఉంచే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ ఎల్ఎస్‌జీ టీమ్ యొక్క అనాలిసిస్ గురించి. మీకేమనిపించింది అనేది కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో టీమ్‌తో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.